హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే కదా, ఎలా ఎంజాయ్ చేశారండి మీ వీకెండ్? సో మేమైతే మూవీకి వెళ్ళాము. అంటే ఇప్పుడు కొత్త మూవీ ఒకటి వచ్చింది కదా, ధనుష్ది, కుబేరా. సో దానికైతే వెళ్ళామన్నమాట. సో మీకు ఆ వ్లాగ్ అంతా రేపు వస్తుంది, అంటే రేపు ఎల్లుండి అలా వస్తుంది అనమాట. సండే వ్లాగ్ కదా, నేను ఇంకా ఎడిట్ చేయలేదు. సో మీరు మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి తోటకూర చెన్న కర్రీ కాదు, ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. అలాగే ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ, ఎందుకంటే ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కదా. సో ఇన్స్టెంట్ రెసిపీస్, అలాగే సాంబార్ పొడి ఇవన్నీ అడుగుతున్నారు. సాంబార్ పొడి ఇవన్నీ కూడా నేను ఇంకా చేయలేదండి, అంటే ఉన్నవే వాడుతూ ఉన్నాను. సో చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతోటి. సో ఇవాళ ఏంటంటే ఇన్స్టెంట్ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే తోటకూర శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు. సో వాటితో మీరు కర్రీ ఎప్పుడైనా చేశారా, అంటే తోటకూర కాంబినేషన్లో ఎప్పుడైనా చేశారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, మంచి ప్రోటీన్ అనుకోవచ్చు. ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట, అన్నంతోనే కాదు, ప్లెయిన్గా కూడా కర్రీని అలా పెట్టేసుకొని తినేయచ్చు. సో ఫస్ట్ ఏం చేశానంటే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒకటి, అలాగే కరివేపాకు, కొంచెం మినపప్పు, శనగపప్పు. పోపు అంతా వేగిన తర్వాత ఇలాగ ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఏ ఆకుకూర వేపుడులో అయినా సరే ఉల్లిపాయలు బాగుంటాయి, అంటే ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తగిలితే చాలా బాగుంటుంది అనమాట. సో ఉల్లిపాయలు అయితే మాత్రం ఇలా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేస్తూ ఉన్నాను. ఇవైతే 2 కట్టలు. ఇక్కడ చిన్న చిన్నవి కట్టలు అమ్మట్లేదు, కొంచెం పెద్ద సైజే అమ్ముతున్నారనమాట. సో పెద్ద సైజు కట్టలు ఒక 2 కడిగేసి ఆ తర్వాత కట్ చేశాను. ఇప్పుడు అందులో కాస్త ఉప్పు, పసుపు వేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసేస్తే అది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత శనగలు, ఉడకబెట్టుకున్న శనగలు అనమాట. ఇవాళ శనగలతోటి 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటేమో ఇలా తోటకూర కాంబినేషన్లో శనగలు వేస్తున్నాను, ఇంకోటి చెన్న టిక్కీస్ అయితే చేస్తున్నాను అనమాట. అరటికాయ ఈ శనగలతోటి ఈవినింగ్ స్నాక్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడే కాస్త ఎక్కువ ఉడకబెట్టేశాను అనమాట. సో కొంచెం వచ్చేసి అంటే ఒక చిన్న కప్పు ఈ తోటకూరలో వేసుకుంటున్నాను. పెసరపప్పు కాదండి, పెసళ్ళు ఉంటాయి కదా. సో పెసళ్ళు కూడా చాలా బాగుంటాయి. తర్వాత బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు కూడా చాలా బాగుంటాయి. అంటే ఈ కాంబినేషన్ మామూలుగా అయితే మా అమ్మోళ్ళు ఈ ఆకుకూరలో కందిపప్పు వేసేవాళ్ళు. ఉడకబెట్టేసి కొంచెం కందిపప్పు తీసి ఆ వాటర్తో రసం పెట్టేసి ఆ పప్పు ఇందులో వేసేవాళ్ళు అనమాట. కందిపప్పు కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా మంచిగా తింటారు ఇష్టంగా ఇవి కనుక కలిపితే. సో దాన్ని మీరు చపాతీతో రోల్ చేసి పెట్టేయచ్చు, అన్నంతో కలిపి పెట్టేసినా సరే చాలా బాగుంటుంది. సో అవి వేసేసి సిమ్లో పెట్టాను, ఆ తోటకూర అంతా మంచిగా వేగాలి. ఈ లోపల ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ కొత్త వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఆవాలు ఒక 10 మెంతులు, కొన్ని జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 2-3 వెల్లుల్లిపాయలు అంతే. ఇష్టం ఉంటే వేసుకోండి వెల్లుల్లిపాయ, లేకపోతే లేదు, వేస్తే బాగానే ఉంటుంది సాంబార్లో కూడా. సో పోపు అంతా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. సో ఈ సాంబార్లో ఇవాళ నేను దోసకాయ ఒకటే వేసాను, దోసకాయ సాంబార్ అనమాట. ఉల్లిపాయ వేసాను, ఉల్లిపాయ వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసాను. మీరు తినే కారాన్ని బట్టి కారము, ధనియాల పొడి, పసుపు, అలాగే సాంబార్ పొడి. సో లాస్ట్ వచ్చేసింది, రేపో ఎల్లుండో చేస్తాను మళ్ళీ సాంబార్ పొడి. సో సాంబార్ పొడి అయితే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది వేయించిన కందిపప్పు పొడి అండి. కందిపప్పుతో మనం పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, సో ఇక్కడ ఉడకబెట్టకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే పప్పుని ఇక్కడ మనం కడగట్లేదు కదా, అందుకని చెప్పి పప్పుని మంచిగా అందులో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా మంచిగా వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకుంటే, ఆ పొడిని ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకున్నాను చిన్న స్పూన్స్, పెద్ద స్పూన్స్ తోటి 3 స్పూన్లు అయితే వేయించిన కందిపప్పు పొడి వేసేసి, ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇదిగోండి మంచిగా ఇలాగా వేయించేసుకోవాలన్నమాట అదంతా. అయితే టమాటో కూడా వేసుకోవాలి, కాకపోతే టమాటా తొక్కలు వస్తుంటే తినేటప్పుడు విష్ణు తినడని చెప్పేసి టమాటో ప్యూరీయే వాడుతున్నానండి ఈ మధ్య ఎక్కువగా నేను. టమాటో ఉడకబెట్టుకున్న టమాటో ప్యూరీ అనమాట. సో అది వారంలో ఒకసారి కనుక చేసి పెట్టుకున్నాము అంటే అన్ని కూరలకి చాలా వీలుగా ఉంటుంది అనమాట. రసము, సాంబార్ ఇట్లా దేనికైనా సరే టమాటో ప్యూరీ బాగా పనిచేస్తుంది. సో టమాటో ప్యూరీ వేసేసి మంచిగా కలిపేసి
ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో నుంచి పల్చగా రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా వేసేసాను. అయితే ఇప్పుడు మనం చూసుకోవాలి, ఇప్పుడు చిక్కగా ఉంది కదా, ఉడికే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. ఎందుకంటే అందులో కందిపప్పు పౌడర్ వేసాం కదా, అది ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది కాబట్టి కాస్త పల్చగా చేసుకోవాలి. అది ఉడికిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది అనమాట. సో నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసాను, కొంచెం కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసేసి ఒక్క విజిల్ పెట్టేస్తే చాలు, మంచిగా ఉడికిపోతుంది. అసలు మనం పప్పు ఉడకబెట్టి దాన్ని మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు ఆవిరికి, అంటే ఉదయం పూట మనకంత టైం ఉండదు కదా, చల్లార్చి మిక్సీ చేసే అంత టైం ఉండదు. సో అలా నాకు చాలాసార్లు వేడిగా టైం లేదు ఫాస్ట్గా చేయడం వల్ల చాలాసార్లు నాకు చెయ్యి కాలిందనమాట. సో అందుకే దానికి భయపడే నేను టమాటో ప్యూరీ కానీ లేకపోతే ఇలాగ ఇన్స్టెంట్ రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే హడావిడిగా ఉంటాం కదండి. సో అందుకని టమాటో ప్యూరీ అనేది మీరు నెలకు ఒకసారి కాదు కానీ వారం ఒకసారి 1 కేజీ లేదా 2 కేజీలు టమాటాలని ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నారనుకోండి, నిజం చెప్తున్నాను, మీకు వంటలు రుచిగా ఉంటాయి, మీకు పని చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇదిగోండి సాంబార్ చూసారా ఎంత బాగా అయిందో. అలాగే తోటకూర వేపుడు కూడా అయిపోయింది. సో అదైతే పక్కన పెట్టేశాను. సాంబార్ చూడండి, ఒకవైపు దోశలు వేస్తున్నాను, దోశలతో కూడా సాంబార్ బాగుంటుంది కదా, దోసకాయ సాంబారు నా ఫేవరెట్ అనమాట. సో కుక్కర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, త్వరగా అయిపోద్దని కుక్కర్ మూత పెట్టాను అంతే. సో దోసకాయకి తొక్క తీయలేదు ఏంటి భారతి అంటే, తొక్క ఎందుకు తీయలేదంటే తీసామనుకోండి దోసకాయ కరిగిపోతుంది అనమాట ఆ సాంబార్లో. అదే ఇలాగా దాని మీద స్కిన్ అలాగే ఉంటే ఏమవుతుందంటే అది పీస్ అలాగే ఉంటుంది అనమాట, తినేటప్పుడు సాంబార్లో మిక్స్ అయిపోకుండా ఉంటుంది. అందుకే దాని మీద స్కిన్ తీయలేదు నేను. సో ఇంక దోశ వేసేసి కొంచెం సాంబార్ వేసి ఇచ్చేసాను. ఇంకేంటి అంటే కొంచెం రైస్లో అంటే ఇంకా పిల్లలకి లక్కీకి విష్ణుకి కూడా అలవాటు చేస్తున్నాను, సపరేట్గా పెట్టేస్తున్నాను కలుపుకొని తినేలాగా అనమాట. సో అందుకని చెప్పి ఆ రైస్ పక్కన కొంచెం అది పెట్టేశాను. ఎవరి బాక్స్లో వాళ్ళకి సాంబార్ కూడా సపరేట్గా పెట్టేశాను. ఎందుకంటే కలిపేస్తుంటే మధ్యాహ్నం తినే టైంకి గట్టిగా అయిపోవడం, చప్పగా అయిపోద్ది. ప్రతిరోజు ఫ్రైడ్ రైస్లు అయితే కట్టలేం కదండి. సో వారంలో ఒక 2-3 రోజులు ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అలాంటివి కట్టినా మిగతా ఇంకొక 2-3 రోజులైనా కర్రీస్ పెట్టాలి కదా. సో అందుకని చెప్పి ఇంక ఇలా పెట్టేశా. అలాగే ఇంకా పల్లి లడ్డు ఇంకా సున్నుండలు ఉన్నాయి కదా, అవి పెట్టేశాను. చెరుకు ఎవరికి ఏది కావాలో అది పెట్టా. అలాగే ఇంకా మామిడికాయలు కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంక అవన్నీ కూడా బాక్స్లో పెట్టేస్తూ ఉంటే పెద్దోడేమో వాటర్ బాటిల్స్ నింపుతూ ఉన్నాడనమాట. సో పెద్దోడిగా పుడితే ఖచ్చితంగా పనులన్నీ పెద్దోళ్ళే చేయాలి. చిన్నోళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది, నాకు తెలీదు, నాకు రాదు, నాకు అందదు, ఇలాంటివి ఉంటాయన్నమాట. మా చిన్నోడు ఎప్పుడు అలాగే ఎస్కేప్ అవుతూ ఉంటాడు. బట్టలు ఆరేయరా అంటే నాకు అందదమ్మా అంటాడు, వాటర్ పట్టరా అంటే నాకు అందదమ్మా అంటాడు. సో చిన్నోళ్ళుగా పుడితే అదొక అడ్వాంటేజ్ అండి, పనులు ఎగ్గొట్టచ్చు. ఇంకా వాళ్ళ బాక్స్లో అయితే వాళ్ళకి ఇచ్చేసాను, ఇంకా టైం ఉంది వాళ్ళకి. సో కూర్చోన్నారు. ఇంక ఈ లోపల నేను గ్యాస్ అవన్నీ కూడా ఒకసారి కాలిన్ పెట్టి తుడిచేస్తున్నాను. ముందు రోజు అంటే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట, పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంక త్వరగా ఇలా తుడుచుకుంటున్నాను. ముందు రోజు నైటే ఇదంతా కూడా ఒకసారి కడిగేశాను. ఎందుకంటే మార్నింగ్ లేచి కడగాలంటే అసలు చాలా లేట్ అయిపోతుంది ఇవన్నీ కడిగి ఇదంతా చేసేసరికి. అందుకే నైటే మాప్ పెట్టేశాను, గ్యాస్ అంతా కడిగేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వంట చేశాను కదా, కొంచెం అవన్నీ పడి ఉంటాయి కదా ఆయిల్ మార్కులు అలాంటివి. సో అవన్నీ కాలిన్ పెట్టి ఇలా తుడిచేస్తూ ఉన్నాను. హోమ్మేడ్ కాలిన్ అడుగుతున్నారు, అంటే ఇప్పుడు నేను కాలిన్ చేస్తే బాటిల్స్ లేవండి, అందుకే ఈ కాలిన్ అయిపోయే వరకు ఇంక వేరే హోమ్మేడ్ కాలిన్ చేయట్లేదు. సో త్వరలోనే చూపిస్తానులేండి, అదేం పెద్ద కష్టమైనది అయితే ఏమీ కాదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాలిన్. ఒకసారి చెప్తాను చూడండి. నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక 5-6 నిమ్మకాయలని జ్యూస్ పిండేసిన తర్వాత నిమ్మకాయ తొక్కలు ఉన్నాయనుకోండి, ఆ నిమ్మకాయ తొక్కల్ని మంచిగా ఉడకపెట్టేసి ఆ ఉడికిన తర్వాత తీసేసి ఆ వాటర్ వస్తాయి కదా లెమన్ వాటరు, అందులో కాస్త మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు కడుక్కునే విమ్ లిక్విడ్ 1 స్పూన్ వేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. అలాగే 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్ అవి వేసేసి కొంచెం ఫ్లేవర్ కోసం అంటే మంచి స్మెల్ కోసం కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ అలాంటివి కనుక వేసేసుకుంటే చాలు, మంచి స్మెల్ వస్తుంది, మనకి నీట్గా క్లీనర్ రెడీ అయిపోద్ది అనమాట. సో ఆ తర్వాత ఇంకా తలకి నిమ్మకాయ పెట్టుకుంటా ఉన్నాను. బాగా వేడి చేసిందండి, అసలు కళ్ళు అయితే ఎలా మండిపోతున్నాయంటే, అంటే ఫోన్లో చాలా వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోస్ అన్నీ. ఇప్పుడు అవన్నీ డిలీట్ చేయాలి అంటే షార్ట్స్ కోసం అని ఉంచాను. షార్ట్స్ రెసిపీస్ అవన్నీ అడుగుతున్నారు కదా మీరు, షార్ట్స్లో పోస్ట్ చేయండి అని. సో టైం అస్సలు ఉండట్లేదండి నాకు. అలా అని చెప్పేసి ఫోన్లో అలాగే ఉంచేస్తే మళ్ళీ ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదు.
అందుకని చెప్పేసి ఇంకా నైట్ అంతా కూర్చొని చాలా మట్టుకు షార్ట్స్ ఎడిట్ చేస్తూ కూర్చున్నాను. కళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి అనమాట ఫోన్ ఎక్కువ చూసి చూసి. సరే అని చెప్పి ఇంకా కొంచెం తలకి నిమ్మకాయ అయితే పెట్టుకున్నాను. ఇంక తలకాయకి నిమ్మకాయ పెట్టేసుకొని పెరుగు కూడా పెట్టుకుంటే బాగుండు, కాకపోతే ఇంకా ఆ పెరుగు పెట్టుకుంటుంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇంకా అందుకే ఇంకా పెరుగు పెట్టుకోకుండా నిమ్మకాయ ఒక్కటే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి తుడిచేస్తున్నాను. మాపు ముందు రోజు పెట్టేశాను కాబట్టి ఇంక ఫ్రైడే మాప్ అయితే ఏం పెట్టను. ఒకసారి ఇల్లు మొత్తం కూడా చీపురుతోటి ఇలాగ చిమ్మేసామనుకోండి, ఆ తర్వాత ఇంకా ఇవాళ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. సో అందుకే మెయిన్ లేట్ ఎక్కడైపోద్దో, ఈ శారీ కట్టుకోవడంలో లేట్ అయిపోద్ది, పూజ లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా త్వరగా చేసుకుంటా ఉన్నా అనమాట. ఇంక వాళ్ళైతే అలా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే మనం ఇల్లు తుడవకూడదు కదా, అందుకని కాస్త తలకి లెమన్ అవన్నీ పెట్టేసుకొని బెడ్స్ అవన్నీ కూడా సర్దేసి ఇంకా సోఫాలు అవన్నీ సర్దడానికి 1/2 అవర్ అయిపోద్దండి. ఏముంది అనే అనుకుంటాం. ఆ బెడ్ సర్దాలి, ఈ రూమ్లో 2 బెడ్లు సర్దాలి, సోఫా సర్దాలి. ఆ తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేశాను, కానీ డిష్ వాషర్లో ఇంకా సామాన్లు కూడా పెట్టలేదు. తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే షింక్ పక్కన ఒక బ్లాక్ కలర్ది ఒక చిన్న బుట్టలాగా పెట్టేస్తున్నాను. సో సామాన్లన్నీ అందులో వేసేస్తున్నాను అనమాట, చిన్న చిన్న సామాన్లన్నీ. సో అవన్నీ తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా వాష్ ఏరియాలో పెట్టేశాను. ఇంకా అవైతే డిష్ వాషర్లో పెట్టాలి, పూజ అయిపోయాక పెట్టుకుందాంలే, టైం లేదు అని చెప్పి ఇంకా అవన్నీ అక్కడ పెట్టేశాను. అప్పుడు కిచెన్ క్లీన్ నీట్గా ఉంటుంది కదా, అలాగే షింక్ కూడా నీట్గా ఉంటుంది కదా, అందుకని. సో ఈ టిప్పు మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. షింక్ పక్కన ఒక చిన్న బుట్టలాగా పెట్టేసుకుంటే, చిన్నవి పెద్దవి కాకుండా చిన్న చిన్న గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు ఇవన్నీ అందులో పెట్టేస్తే ఒకవేళ మనకి మెయిడ్ ఉన్నా సరే ఆవిడ వచ్చి కడుగుతుంది కదా, ఎలాగో వాష్ ఏరియాలో కడుగుతుంది కాబట్టి షింక్ ఖాళీగా ఉంటుంది. ఎందుకు అస్తమానం షింక్ బ్లాక్ అయిపోతుందండి. అసలు షింక్లో నేను ఏం వేయను, అయినా సరే వాటర్ బ్లాక్ అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి అసలు షింక్లో ఏం వేయకుండా పక్కన అలా ఒక బుట్ట పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ముందు రోజు పూలు అయితే తెప్పించాను. వీటిని ఏమంటారు, సెంటు జాజుల, సన్నజాజులు కాదు, సెంటు జాజులే చిన్నవి. అయితే ఇవి 1.5 మూర 50 రూపాయలకి ఇచ్చింది ఆవిడ. సో అవైతే తెచ్చి ఇంక మొత్తం వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ఇలా పెట్టుకున్నాను అనమాట. పూలు ఎక్కువగా అలంకరించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలానే ప్రతిరోజు అన్ని పూలు అయితే పెట్టనండి. సింపుల్గా ఒక పువ్వు పెట్టి పూజ చేసేసుకుంటాను సాయంకాలం పూట మాత్రం. కానీ ఫ్రైడే, సాటర్డే ఇలా వచ్చినప్పుడు మాత్రం కొంచెం పూలు ఎక్కువగా పెట్టి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పూల మొక్కలు పెంచుకోవాలండి. కింద కొంచెం ప్లేస్ ఉంది, వాళ్ళని అడగదాం అనుకుంటున్నాను. ఏమీ అనరు అంటే మందార మొక్కలు, రోజాపూ మొక్కలు ఇవి పెట్టుకుందామని. అప్పుడైతే పూజకి ఇబ్బంది ఉండదు కదా, కొన్ని పూలైనా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే పువ్వులు లేకపోతే పూజ చేయలేకపోతున్నాను. शक्ति महेश्वरी योगज्ञ योग संभूते महालक्ष्मी नमस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमस्तुते. ఇంకా లక్ష్మీ అష్టకం అయితే చదువుకున్నాను. వచ్చిందే చదువుతానండి. రానిది ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తాను తప్ప దేవుడి దగ్గర ఎత్తి చదవను. తప్పులు చదవకూడదు కదా. నాకు ఏదైనా కోరిక ఉంది అంటే మాత్రం స్పష్టంగా లలితా సహస్రనామాలు చదవాలి అని చెప్పి, అంటే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాయి అని అన్నారు. సో దాని గురించి కొంచెం తెలుసుకొని అదొక్కటి మాత్రం ఎన్రోల్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటున్నానండి. నాకు ఏదైనా ఒక కోరిక, ఆశ ఉంది అంటే మాత్రం తప్పులు లేకుండా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఈ 2 కూడా నేర్చుకోవాలి, చదవాలి అని చెప్పి, అట్లీస్ట్ చూసి అయినా తప్పులు లేకుండా చదవాలి అని చెప్పి. సో అది ఎప్పుడు అవుతుందో. ఆ తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది. కొంతసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత టిఫిన్ తినేసి ఇక్కడైతే ఇదిగోండి, ఇది
మొన్న భాను దగ్గర తీసుకున్నాను కదా, అది పెట్టుకుంటున్నాను నాంతాడు. ఆ పెండెంట్ మాత్రం చాలా బాగుందండి. ఒక 7-8 గ్రామ్స్కి వస్తుంది లక్ష్మీదేవి పెండెంట్. నాకు ఆ పెండెంట్ బాగా నచ్చింది. ఆ ఇయర్ రింగ్స్ ఇంకా బాగున్నాయి అన్నమాట. మొత్తం మనకి ఒక 8 గ్రామ్స్లో పెండెంట్ వస్తుంది, ఇంకొక 8 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ వస్తాయి. పెద్ద పెద్ద జ్యువెలరీ కంటే కూడా ఇలాంటివి సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది కదా. సో నాకైతే గోల్డ్ రేట్ పెరగడం వల్ల అసలు బంగారం కొనుక్కోవాలి అన్న ఆశే వదిలేశాను. కాకపోతే ఏమో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఆ డిజైన్ కోసం తీసుకున్నాను. యాక్చువల్గా అది నేను పెద్దగా ఇమిటేషన్ జ్యువెలరీ ఏం వేసుకోను, కాకపోతే నాకు ఎందుకో అది బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సరే అని చెప్పి ఇంక ఇవాళ పెట్టుకున్నాను, శారీ ఎలాగో వేసుకున్నాను కదా అని చెప్పి. ఆ తర్వాత ఇంకా నాకు సింగిల్ స్టెప్ వేసుకోవడం ఇష్టం అండి శారీ. ఇదిగోండి ఇలాగా. లేదు అంటే ఇలా 3 స్టెప్స్ పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే దీనికి చూడండి చిలకలు అవన్నీ డిజైన్ ఇలా వచ్చింది కదా, మనకు అలా వచ్చినప్పుడు డిజైను మంచిగా కనిపించాలి అంటే ఇలా 3 స్టెప్స్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది కదా. బాగా పట్టు చీరలు హ్యాండిల్ చేయలేకపోతున్నాము అంటేనే నేను మంచిగా ఇట్లాగా పళ్ళు అవన్నీ కూడా బాగా పెట్టుకుంటాను, ప్లీట్స్ పెట్టుకుంటాను. లేదు అనుకుంటే మాత్రం ఇలా సింపుల్గా ఇలా పెట్టేసుకుంటానండి. నాకు ఇలాగే ఇష్టం ఎందుకో, పెద్ద పెద్ద ఇట్లాగ వచ్చేలాగా. ఇలా అయితే బాగా అంచు కూడా కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా ఇలా శారీ అయితే కట్టేసుకున్నాను. చాలామంది ఆ శారీ ప్లేటింగ్స్ అవన్నీ చూపించండి అక్క అని అడుగుతున్నారు. నాకు కుదరట్లేదండి, నాకు ఐరన్ చేయడం రాదు మెయిన్గాన. సో శారీ ప్లేటింగ్ చేయాలి అంటే ఐరన్ చేయడం రావాలి. దానికోసం భయపడే మళ్ళీ చీర ఎక్కడ కాలిపోద్దా అని భయంతో నేను ఆ వీడియోస్ చేయలేకపోతున్నాను. లేకపోతే ఎప్పటి నుంచే అనుకుంటున్నాను చేద్దామని, కాకపోతే కుదరట్లేదు. సో ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను అది కూడా. కానీ ముందుగా మనం కొన్ని చీరలు కట్టుకునేటివి అలా చేసి పెట్టుకుంటే మాత్రం, అంటే శారీ నీట్గా ఫోల్డ్ చేసి, ఈ మధ్య అది కూడా బాగా బిజినెస్ అయిపోయిందండి. బాగా చీరలు కట్టడం వచ్చిన వాళ్ళు మంచిగా దాన్ని ఫోల్డ్ చేసి ఐరన్ చేసి దానికి ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకుంటున్నారు. చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో, ఇన్స్టాలో. సో అది కూడా ఒక మనం ఇంట్లో కూర్చొని మనకి అది కనుక శారీ కట్టడం బాగా, అంటే శారీ డ్రేప్ చేయడం బాగా వస్తే అది కూడా సంపాదించుకోవచ్చు అలా కూడా ఇంట్లో కూర్చొని మనం చక్కన. సో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా వచ్చిన తర్వాత మనీ ఎంతో కొంత ఎర్న్ చేసుకోగలుగుతున్నామండి ఆడవాళ్ళు నిజానికి చెప్పాలంటే. సో ఆ తర్వాత ఇంకా కరివేపాకు నన్ను అడిగారు, భారతి మీరు కరివేపాకుని ఎలా స్టోర్ చేస్తారు అని చెప్పేసి. అక్క మాకు నల్లగా అయిపోతుంది అని. ఏం లేదండి, ఫస్ట్ కరివేపాకుని కడిగేసి ఆ హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేశాను కదా. సో ఆ వాటర్ అంతా వెలిపిన తర్వాత దీన్ని కాడలు వలవకూడదు అనమాట. వలవకుండా వాటిని అలాగే ఉంచేస్తాను ఫ్యాన్ గాలికి. ఆ వాటర్ అంతా కూడా వెలిపిన తర్వాత కొంచెం డ్రై అయిపోద్ది కదా ఆ వాటర్ అంతా, అప్పుడు కరివేపాకు ఒలిచి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో అప్పుడు మనకేం అంత నల్లగా అవ్వదండి. అంటే నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఎందుకంటే మనం అప్పటికప్పటికే కడిగామనుకోండి అవి మళ్ళీ చిటపట అని మొహం మీద పడుతున్నాయి. అందుకే నేను అలా చేసి పెట్టుకుంటాను. సో అరటికాయలు టిక్కీస్ చేస్తున్నాను అన్నాను కదా, అరటికాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను, స్టవ్ మీద పెట్టాను. ఆ తర్వాత ఇవదిగోండి శనగలు మార్నింగ్ ఉడకబెట్టున్నాను కదా, శనగలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను అంతే. ఇంక అందులో ఏం వేయలేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంక కారాలు ఇంక ఇట్లా ఏం వేయలేదు. మీకు కావాలి అనుకుంటే కారము అవి కూడా వేసుకోవచ్చు, కానీ వేయకపోయినా కూడా పర్లేదండి, చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. అయితే ఇప్పుడు మీరు బంగాళదుంప కావాలి అనుకుంటే బంగాళదుంప వేసుకోండి, బంగాళదుంప మేము తినము అనుకుంటే అరటికాయ వేసుకోండి. రెండిట్లో ఏది వేసుకున్నా సరే టిక్కీస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మంచి ప్రోటీన్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంకోటి మీకు కరకరలాడుతూ డీప్ ఫ్రైలో కరకరలాడుతూ కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మాకు డీప్ ఫ్రై వద్దు, మేము ఆయిల్ ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు, లేదా తవా మీద షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అరటికాయలను అయితే ఇందులో పెట్టేసి కాస్త సాల్ట్ వేసేసి ఇలా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. అయితే ఇందులో నేను ఇంక వేరే పిండి ఏమీ కలపట్లేదు. ఒకవేళ మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మాత్రం బియ్యపు పిండి కానీ లేకపోతే ఏదైనా కాస్త మైదా, కార్న్ఫ్లోర్ ఏదో ఒకటి కొంచెం పిండి, మెయిన్గా బియ్యపు పిండే వేసుకోండి, కరకరలాడుతూ ఉంటాయి. ఒక 1/2 కప్పు బియ్యపు పిండి వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఆయిల్లో వేసేసారనుకోండి వేగడానికేమో మంచిగా వేగతాయి, కానీ నూనె పీల్చేస్తాయి. కాబట్టి మీరు బైండింగ్ కోసం బియ్యపు పిండి అయితే వేసుకోండి, బియ్యపు పిండి కానీ శనగపిండి అయినా కూడా పర్లేదు. ఏ టిక్కీస్ అయినా అంతే అండి, స్టవ్ మీద పెట్టినప్పుడు మనం అందులో ఏం పిండి కలపాల్సిన అవసరం లేదు, కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం అందులో కాస్త ఏదో ఒక పిండి కలపాలన్నమాట. సో నేను ఇంక ఇలా తవా మీద ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి
నాకైతే ఏం అవసరం లేదు. ఇదిగోండి ఇట్లా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అట్లా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో అయితే అసలు ఈ ఆయిల్ కూడా అవసరం లేదండి. కాకపోతే ఇంక అందరి దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉండదు. ఇంకోటి అంత మంచిది కాదు భారతి ఎయిర్ ఫ్రైయరు అని కూడా చెప్తున్నారు. సో నాకు అందుకే భయం వేస్తూ ఉంది. సో ఇదిగోండి చూసారా ఎంత మంచిగా దీన్ని చపాతీల్లో కొంచెం టమాటా కెచప్ వెజిటేబుల్స్ పెట్టేసి రోల్ చేసి ఇస్తే సూపర్ ఉంటాయండి. నేను కాస్త ఎక్కువే చేశాను పిల్లలకి, రేపు లంచ్ బాక్స్లోకి అలా చేసిద్దాంలే అని చెప్పి, అంటే చపాతీలు రోల్ చేసి ఇద్దామని. ఇప్పటికి ఏంటి అంటే ఇలాగ కీరా పెట్టేశాను. ఇంకొకటి ఏంటో తెలుసా, దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం క్యాబేజు, పైన కొంచెం పెరుగు, గ్రీన్ చట్నీ, టమాటో సాస్ ఇలాంటివి వేసి చాట్ రెసిపీ లాగా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో. సో ఈ ప్రస్తుతానికి మాత్రం ఇంక ఇలాగే టిక్కీస్ లాగా తినేసామన్నమాట. సో తర్వాత మీకు ఎప్పుడైనా ఆ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.